హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. ఈరోజు మన అనాలిసిస్ చూసుకుందాం. సో ఈ అనాలిసిస్ మీకు అర్థం కావాలి అంటే మనము 8:30 ఆ టైంలో షార్ట్ వీడియో ప్రతిరోజు రిలీజ్ చేస్తున్నాము. వెళ్ళి ఆ లెవెల్స్ చూసుకొని మీ సిస్టంలో మీరు లెవెల్స్ డ్రా చేసినట్లయితే మీకు ఈ లెవెల్స్కున్న ఇంపార్టెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు కొంచెం వీడియో లేట్ అయింది, పర్లేదు, ఇంకా మార్కెట్ రన్ అవుతుంది 47,792 దగ్గర. సో మన సపోర్ట్లు మన రెసిస్టెంట్లు ఏ విధంగా ఇక్కడ వర్క్ చేశాయి, ఏ లాజిక్ మీద మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఈరోజు ట్రేడింగ్ గురించి మాట్లాడదాము. సో మన ట్రేడ్ గురించి మాట్లాడదాము. సో ఫ్రెండ్స్ చూడండి, 9:15 క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో మీకు క్లియర్గా చూపిస్తాను నేను. సో 9:15 క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ టైం చూసినట్టయితే 9:15 AM. సో ఈ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అయింది అంటే చూడండి, హ్యామర్ టైప్లో ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది హ్యామర్ టైప్లో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? రెసిస్టెంట్ లెవెల్లో ఫామ్ అయింది. నిన్న మార్కెట్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసుకొని, అంటే సపోర్ట్ లెవెల్ దగ్గర సస్టైన్ చేసిందనమాట. సో అక్కడ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, మీరు క్లియర్గా చూడండి. తర్వాత వచ్చేసి మీకు తర్వాత కన్ఫర్మేషన్ వచ్చేసి రెసిస్టెంట్ దగ్గర హ్యామర్ ఫామ్ అయితే దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో జనరల్గా ఇది తర్వాత వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ బుల్లిష్ క్యాండిల్ చూసి రిజెక్షన్ 2 సార్లు వచ్చింది కాబట్టి సో రిటైల్ ట్రేడర్లు అందరూ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు పైకి. కానీ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, రెసిస్టెంట్ లెవెల్లో ఇంకేమైనా రెసిస్టెంట్ ఉందా, మనకు సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది అనేక విధాలుగా మనం చూడొచ్చు. సో సపోర్టు, రెసిస్టెంటు, ట్రెండ్ లైన్ సపోర్టు, ట్రెండ్ లైన్ రెసిస్టెంటు, ఛానల్ బేస్ ట్రేడింగ్, ఇలా అనేక విధాలుగా ట్రేడింగ్ చేయొచ్చు. సో రెసిస్టెంట్ లెవెల్లో పైన నిన్న ఎక్కడైతే మార్కెట్ కింది దాకా వచ్చి పై దాకా వెళ్ళిందో అక్కడి నుంచి మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది, అంటే అది రెసిస్టెంట్ లెవెల్. అక్కడ రెసిస్టెంట్ లెవెల్ ఫామ్ అయింది. అక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న మనము ఒక వీడియోలో చెప్పుకున్నాము, అంటే షార్ట్ వీడియోలో బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ గురించి మనం నిన్న డిస్కషన్ చేసామన్నమాట. ఇది సహజంగా రెసిస్టెంట్ లెవెల్లో వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 1:2, 1:3 వరకు మనం తీసుకోవచ్చు అని మాట్లాడాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ లాజిక్ చెప్తాను. ఎంగిల్ఫింగ్ ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది. అది ఎక్కడ ఫామ్ అయింది? రెసిస్టెంట్ లెవెల్. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి రెసిస్టెంట్ లెవెల్లో హ్యామర్ ఫామ్ అయింది, అంటే ఇది కన్సిడర్ చేసేది హ్యాంగింగ్ మ్యాన్ కన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం కొద్దిసేపు మార్కెట్ వెయిట్ చేస్తే రెసిస్టెంట్ లెవెల్లోనే ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ డబ్బా కొట్టాం కదా ఫ్రెండ్, కనపడుతుంది కదా చూడండి. సో ఈ 2 కన్ఫర్మేషన్స్తో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎక్కడ దాకా? 1:2, 1:3. సో సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది? మన కింద ఉంది. ఇక్కడ సపోర్ట్ లెవెల్ దాకా మనం ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైనుంచి వస్తున్న ట్రెండ్ లైన్ ఎక్కడి వరకు క్లోజ్ అయింది? సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. సో మళ్ళా పైకి వెళ్ళింది. సో ఈ ట్రేడ్ని ఎవరైతే మిస్ చేస్తారో వాళ్ళకి మార్కెట్ సెకండ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చిందనమాట. ఎక్కడిచ్చింది? సేమ్ మళ్ళా మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఏంటి? ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. చూడండి క్లియర్గా, మీకు అందరికి కనపడుతుందని అనుకుంటున్నాను, వాయిస్ క్లియర్గా వస్తుందని అనుకుంటున్నాను. చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ తీసుకొని అది ఎంతవరకు మనం ట్రేడ్ తీసుకోవచ్చు అంటే, కింద సపోర్ట్ ఉంది, దీన్ని ఇన్వాల్యూడ్ చేసినప్పుడు ఇంకా కింద సపోర్ట్ మనది ఏముంది చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తాను. ఆ సపోర్ట్ లెవెల్ వరకు అనేది ట్రేడ్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ట్రేడ్ మిస్ అయిన వాళ్ళకి ఇది నేను చెప్పేది. ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయిన వాళ్ళు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా క్లియర్గా మనము సింగిల్ ట్రేడ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైంది? బౌన్స్ బ్యాక్ అయింది. కానీ మార్కెట్లో నెగిటివిటీ ఉండడం వల్ల ఈరోజు మళ్ళీ ఏం చేసింది? కిందికి వచ్చేసింది. సపోర్ట్ను కూడా బ్రేక్ చేసి అక్కడ సస్టైన్ చేస్తుంది. ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ ట్రాప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ ప్లేస్ చేయాలి. సో ఏ రోజైతే మనకు ట్రేడ్ దొరికి మంచి ప్రాఫిట్లో ఉంటామో ట్రేడ్ చేయకపోవడం మంచిది. ఇది ఈరోజు నిఫ్టీ బ్యాంక్ యొక్క అనాలిసిస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బిగినర్ ట్రేడర్లు ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫిన్ నిఫ్టీకి కూడా వెళ్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే మనం చూడండి, 9:15 క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది? నిన్న వి షేప్ రికవరీ వచ్చి సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ పైన రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో మార్కెట్ అయితే
మనకు మార్కెట్ వెళ్ళిపోయి ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఏంటంటే మీకు చెప్తాను చిన్న సీక్రెట్ ఏంటంటే ఏ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. 9:15 క్యాండిల్ హ్యామర్ ఇక్కడ ఫామ్ చేసింది, కానీ పైన ఏముంది రెసిస్టెంట్ ఉంది. మన లాజిక్ ఏంటి, మనం ఏ ట్రేడ్ ప్లేస్ చేసినా రెసిస్టెంట్లో ట్రేడ్ ప్లేస్ చేస్తే సపోర్ట్ దాకా ట్రేడ్ తీసుకోవాలా, లేదు సపోర్ట్ దగ్గర ట్రేడ్ ప్లేస్ చేస్తే రెసిస్టెంట్ వరకు మనం టార్గెట్ తీసుకోవాలి. సో ఇది నిన్న ఆగిపోయిన రెసిస్టెంట్ ఏదైతే ఉందో అది హ్యామర్ క్యాండిల్తో మనకు షో అప్ చూస్తుంది. తర్వాత ఏమైంది ఫ్రెండ్స్ చూడండి, 2 క్యాండిల్ల తర్వాత మార్కెట్ అనేది కిందికి వచ్చేసింది. చూడండి మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ కూడా ఏం ఫామ్ అయింది, 2 కన్ఫర్మేషన్లు ఇక్కడ మనకు వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి సేమ్ బేరిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఎక్కడి వరకు మన టార్గెట్, సపోర్ట్ వరకే ఫ్రెండ్స్. అది ఎంత దగ్గర ఉన్నా పర్లేదు, సపోర్ట్ వరకే. తర్వాత ట్రేడ్ మిస్ అయిన వాళ్ళకు బుల్లిష్ ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలని నేను చెప్తాను. కానీ ఈరోజు బేరిష్ మార్కెట్ ఉంది కాబట్టి బేరిష్ ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చో మనం చెప్తాను. మళ్ళీ మార్కెట్ ఏంది, మన సపోర్ట్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది చూడండి ఇక్కడ మన సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయింది. సో ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అయిన మార్కెట్ మళ్ళీ అక్కడ ఏం ప్యాటర్న్ ఫామ్ చేసింది అనేది మనం చూస్తే అక్కడ కూడా సేమ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి మీకు క్లియర్గా కనపడుతుంది, నేను బాక్స్ కూడా కొడతాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ప్లేస్ చేస్తే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. మన టార్గెట్ ఎక్కడి వరకు, సపోర్ట్ వరకు. సో ప్రతిసారి టార్గెట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను ప్రతిరోజు డిస్కషన్ చేస్తున్నాను. కొంచెం చూసి ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫిన్ నిఫ్టీ అయితే పిన్ టు పిన్ పనిచేస్తుంది. చూడండి మనకు సపోర్ట్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ దాకా వచ్చింది, బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది, సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారింది, కింద సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ సపోర్ట్ దగ్గరనే ట్రేడ్ చేస్తుంది. సో ఈ విధంగా ట్రేడింగ్ అనేది సక్సెస్ అవ్వడానికి రీజన్స్. సో ఈరోజు నాకు సంతోషమైన విషయం ఏంటంటే మన కమిటీ మెంబరే అంటే మన బ్రదరే ఒక అతను సో డ్రా చేసి ఈరోజు నాకు వాట్సాప్లో పెట్టాడు. సో బ్రదర్ మీ లెవెల్స్ డ్రా చేసుకున్నాను, పిన్ టు పిన్ పని చేస్తున్నాయని నాకు చెప్పాడనమాట. చాలా సంతోషం అనిపించింది. అంటే మార్కెట్లో ప్రాక్టీస్ చేసి మనము ట్రేడ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో తను ఈరోజు నిదర్శనంగా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎవరైనా అలా చేస్తారా, మన సపోర్ట్ని అంటే మన రెసిస్టెంట్ లెవెల్ని ఫాలో అవుతున్నారా, మన షార్ట్ వీడియోని ఫాలో అయ్యే లెవెల్స్ కొడుతున్నారా అని. కానీ ఈరోజు అతను పర్సనల్గా నాకు మెసేజ్ చేసి చెప్తే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఛానల్ డిస్క్రిప్షన్లోనైతే టెలిగ్రామ్ గ్రూప్ ఇవ్వబడింది లింకు, వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయబడుతుంది, మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మన అనాలిసిస్ పనిచేస్తుంది. ఇంకోటి నిఫ్టీ 50 చూద్దాము. నిఫ్టీ 50 కూడా చూడండి ఫ్రెండ్స్, పొద్దున ట్రేడ్ రెసిస్టెంట్ లెవెల్ మనం గీసుకున్నాం. ఇది ఎప్పటి నుంచి మీకు రెస్పెక్ట్ చేస్తుందో చూపిస్తాను. రెసిస్టెంట్ లెవెల్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, రెస్పెక్ట్ చేసింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది మనకి. బ్యాక్ వెళ్ళాము, ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ రెసిస్టెంట్ లెవెల్ ఏ విధంగా పనిచేస్తుందో. సో అక్కడికి వచ్చినప్పుడల్లా మార్కెట్ రివర్స్ అవ్వడం జరుగుతుంది చూడండి. అదే విధంగా ఈరోజు ట్రేడ్లో కూడా మనకి లాజిక్గా ఆలోచిస్తే ఈరోజు ట్రేడ్లో కూడా మనం చూడండి అదే లెవెల్ నుంచి మనకి రివర్స్ అయితే అయింది. టార్గెట్ ఫస్ట్, తర్వాత టార్గెట్ తీసుకోవడానికి స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ రావాలి. ఎందుకు నేను చెప్తున్నా అంటే మొత్తం టార్గెట్ మనం ప్లేస్ చేయలేము, కానీ ఖచ్చితంగా మనం అయితే మ్యాక్సిమం టార్గెట్ని అయితే మనం తీసుకోగలుగుతాం. సో ఈ విధంగా మనం ట్రేడ్ చేసినట్లయితే మన సపోర్ట్ దగ్గర నుంచే బౌన్స్ బ్యాక్ ఎలా అయిందో చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్లు తీసుకుంటే చాలా ఉత్తమం. రెసిస్టెంట్ దగ్గర లెవెల్ దగ్గర ఇక్కడ కూడా పిన్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందంటే హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. సో రెసిస్టెంట్ లెవెల్లో దీన్ని ఫామ్ అయినప్పుడు దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. సో హ్యాంగింగ్ మ్యాన్ బేసిక్ లక్షణం ఏంటంటే జనరల్గా రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అయినప్పుడు అది బయర్ స్ట్రెంత్ ఉన్నట్టు కాదు, ట్రాప్ చేస్తున్నట్టు. సో అది రివర్స్ తీసుకోవాలి మనం. సో రివర్స్ తీసుకొని దాని బ్రేక్అవుట్లో మనం దాని బ్రేక్ డౌన్లో మనం ఎంట్రీ కొట్టినట్లయితే మనకు టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది ఫ్రెండ్. చూడండి ఇక్కడ కూడా బేరిష్ అరామీ ఫామ్ అయింది, బుల్లిష్ అరామీ కాదు బేరిష్ అరామీ ఫామ్ అయింది. సో ఎగ్జాక్ట్ అనేది ప్యాటర్న్స్ ఎప్పుడు ఫామ్ అవ్వవు, కానీ ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ అయితే మనం చూసుకోవాలి. ఎక్కడ చూడండి, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను.
ఎందుకు ఇక్కడ డ్రా చేశాను, ఇక్కడ ఏముందని ఇక్కడ రీటెస్ట్ అది పైకి వెళ్ళింది కదా, ఏముందని డ్రా చేశాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. అంటే ట్రెండ్ లైన్ రెసిస్టెంట్ బేస్ చేసుకొని మార్కెట్ నడుస్తుంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి నెగిటివ్ క్యాండిల్ కాబట్టి మనం టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ టార్గెట్ మిస్ అయిన వాళ్ళే. ఓవర్ ట్రేడింగ్ అయితే ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను ఆదరిస్తున్నారు, మీరు అందరు నా వీడియోలు వింటున్నారు. థ్యాంక్ యూ. మీకు ఇంకా సబ్జెక్ట్ నేను తీసుకొని వస్తా. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మనము బిగినర్ ట్రేడర్, హౌ టు ట్రేడ్ బిగినర్ ట్రేడర్స్ అని మనం కాన్సెప్ట్ తీసుకొస్తా అని చెప్పాం. ఒక బ్రదర్ అడిగాడు మెసేజ్లో, బిగినర్ ట్రేడర్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలని. 1-2 నిమిషాలు నేను డిస్కషన్ చేస్తాను. వీడియో లెంత్ అవుతుంది, పర్లేదు. ఎందుకు అంటే మీరు వినాల్సిందే, మీరు ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వాల్సిందే. నాకు చేతనైనంత వరకు ఏ శక్తి లోపం లేకుండా, ఏది మిస్ చేయకుండా మీకు నేను చెప్తాను. సింపుల్గా ఎలా అనాలిసిస్ చేయాలా, ఎలా మనం టార్గెట్లు ప్లేస్ చేయాలి, ఏ విధంగా క్యాండిల్స్ ఎక్కడెక్కడ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి, అవన్నీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు లాజిక్ ఉంటుంది. చూడండి, మనం గీసిన దగ్గర నుంచి ఖచ్చితంగా మన లెవెల్స్ అనేవి రెస్పెక్ట్ చేస్తాయి. చూడండి ఎక్కడెక్కడైతే రెస్పెక్ట్, ఇప్పుడు లైవ్ మార్కెట్ 21,576 నడుస్తుంది. చూడండి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, అక్కడి నుంచే మార్కెట్ సస్టైన్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ప్రాక్టీస్కున్న శక్తి బలం అనేది ఇది. చూడండి, మీరే డిసైడ్ చేయండి. సో ఇంకా రానున్న రోజులలో నేనైతే ఇప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. సో రానున్న రోజుల్లో సిస్టంలో రికార్డ్ చేసి ఇంకా క్లారిటీ వీడియోలు ఇస్తాను. నన్ను క్షమించాలి, ఒక బ్రదర్ కామెంట్ చేశారు, బ్రదర్ లోగా వాయిస్ వస్తుంది అని చెప్పేసి. సో ఇది ఫోన్ కాబట్టి లోగా వస్తుంది, ఇంకపై రాకుండా నేను చూసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడే కదా నేను ఛానల్ పెట్టింది, మీ సపోర్ట్ నాకు చూస్తుంటే మీకు నా దగ్గర అయితే నేనైతే ఏ డార్క్ సీక్రెట్స్ షేర్ మార్కెట్ గురించి దాచిపెట్టుకున్నానో అవన్నీ మీకు షేర్ చేయాలని ఉంది. అవన్నీ షేర్ చేస్తాను. ఆ లాజిక్ మీద మీరు ఇండిపెండెంట్గా ట్రేడ్ తీసుకున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఒక్క రోజులో అయ్యే పని అయితే కాదు ఇది. ఒక్క రోజులో నేను సంపాదించాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోవడమే మంచిది. కానీ కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు చేస్తున్న మీ ట్రేడింగ్ స్టైలు, ఈ వీడియోస్ విన్న తర్వాత మీ ట్రేడింగ్ స్టైల్ అనేది ఏ విధంగా మారింది అనేది మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే మెసేజ్ చేసి చెప్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బిగినర్ ట్రేడర్స్ అనేది షేర్ మార్కెట్లోకి ఎంటర్ కాగానే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి నేర్చుకుంటారు, సపోర్ట్ రెసిస్టెంట్ల గురించి నేర్చుకుంటారు, ట్రెండ్ లైన్ గురించి నేర్చుకుంటారు. ఈ 3 కాన్సెప్ట్లు అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సపోర్ట్ రెసిస్టెంట్లు, ట్రెండ్ లైన్, సో చార్ట్ ప్యాటర్న్స్. ఈ 4 అయితే బేసిక్ ట్రేడర్లకైతే రూల్ వైజ్గా రావాలి. ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఏ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది చిన్న వీడియోస్ చేస్తున్నాను నేను, షార్ట్ వీడియోస్. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పేరేంటి, దాని నేచర్ ఏంటి అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం సపోర్ట్ రెసిస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. సపోర్టు రెసిస్టెంట్లు అంటే ఏం లేదు, బిగినర్ ట్రేడర్స్ గురించి ఇది ఏం లేదు ఫ్రెండ్స్. సో ఎక్కువ సార్లు అయితే మార్కెటు ఎక్కడికి వచ్చేసి బౌన్స్ బ్యాక్ అవుతుందో దాన్ని సపోర్టు అంటాం ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఇది ఎందుకు ఈ డ్రాయింగ్ ఎందుకు తీసుకున్నా అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది మార్కెట్, బౌన్స్ బ్యాక్ అయింది. సో తర్వాత ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కిందికి వచ్చేసింది మార్కెట్. ఏదో నెగిటివ్ న్యూస్, ఏదో సంథింగ్ రాంగ్తోని కిందికి వచ్చింది. మళ్ళీ ఏమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, ఇక్కడికి వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇంకొకసారి చూసుకున్నా కూడా అదే మార్కెట్ ఇక్కడికి వచ్చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే ఎక్కడికి వచ్చేసి ఎక్కువసార్లు బౌన్స్ బ్యాక్ అవుతుందో అది దాన్ని సపోర్ట్ లెవెల్గా మనం కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఎక్కడికి వచ్చేసి రివర్స్ అవుతుందో మార్కెట్, ఎంత దూరం ప్రయాణం చేసి పై లెవెల్లో రివర్స్ ఎక్కువ సార్లు అవుతుందో దాన్ని రెసిస్టెంట్గా మనం కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, ఇగో ఇక్కడికి వచ్చేసింది మార్కెట్, చూపిస్తాను ఫ్రెండ్స్. రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది మార్కెట్, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఈ విధంగానైతే ఎప్పుడైతే రివర్స్ అవుతుందో దాన్ని రెసిస్టెంట్ అంటారు. ఇది సపోర్ట్ రెసిస్టెంట్లు ఫ్రెండ్స్. ఇది ఒక బిగినర్ ట్రేడర్ నేర్చుకోవాల్సింది మేజర్గా. బిగినర్ ట్రేడర్లే కాదు, ఇది ప్రో ట్రేడర్లు కూడా యూజ్ చేయాల్సిందే. కానీ ఎక్కడెక్కడ ప్రో ట్రేడర్లు సపోర్ట్ రెసిస్టెంట్లు ప్లేస్ చేస్తారు, మైనర్ మేజర్ రెసిస్టెంట్లుగా ఎక్కడ కన్సిడర్ చేస్తారు అనేది మనం నెక్స్ట్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ 2 మనం నేర్చుకుందాం ఈరోజు. సో ఈ విధంగా
పని చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా, ఈ విధంగా పని చేస్తే మార్కెట్ బ్యాక్కి వెళ్ళి కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి రివర్స్ అయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, చూడండి బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ పై నుంచి రివర్స్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద నుంచి పై నుంచి రివర్స్ అయింది. ఇలాంటివి సపోర్ట్ రెసిస్టెంట్లు అంటారు. నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సపోర్ట్ రెసిస్టెంట్లు అంటారు దీన్ని. తర్వాత వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. క్యాండిల్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు యూజ్ చేసే కామన్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రైజ్ యాక్షన్. ఆ ప్రైజ్ ఏ విధంగా యాక్షన్ చేస్తుంది అనేది ఒక క్యాండిల్ నిర్ణయిస్తుంది. అది బుల్లిష్ క్యాండిలా బేరిష్ క్యాండిలా అనేది తర్వాత సంగతి. కానీ క్యాండిల్ అయితే ప్రైజ్ని నిర్ణయిస్తుంది. అది పైకి పోతుందా, 10 రూపాయలది 20 రూపాయలకి వెళ్తుందా, లేదు 10 రూపాయలది 5 రూపాయలకు వస్తుందా అనేది ఒక క్యాండిల్ నిర్ణయిస్తుంది. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని బట్టి మనము ట్రేడ్లు ప్లేస్ చేస్తాం. ప్లేస్ ఎలా చేయాలనేది అది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. కానీ ఈ సపోర్ట్ రెసిస్టెంట్లు అయితే బిగినర్ ట్రేడర్స్ నేర్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సపరేట్గా మనం వీడియో చేద్దాం సపోర్ట్ రెసిస్టెంట్ల గురించి, ట్రెండ్ లైన్ల గురించి, చార్ట్ ప్యాటర్న్ గురించి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి. సో ఏవి ఎక్కడ ఫామ్ అవుతాయి, ఏది ఎక్కడ ఉంటే దానికి వాల్యూ ఉంటుంది అనే దాని గురించి మనం వీడియో పెడదాం. కామెంట్స్ మీరు ఎంత చక్కగా ప్లేస్ చేస్తే మీకు ఏమేమి కావాలో దాని గురించిన ప్రతి సబ్జెక్టు నేను తీసుకొని వస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇగో మన లెవెల్స్ అయితే ఈరోజు ఈ విధంగానే సక్సెస్ అవుతున్నాయి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు. సో ఇది గమనించాల్సిందిగా చూడండి. మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలి అనుకుంటే నా అడ్వైజ్ ఏంటంటే మీరు నేర్చుకునే టైంలో పేపర్ చేయడమే నా అడ్వైజ్ అనమాట. సో మీరు రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు అంటే మీ అడ్వైజర్లు ఎవరు ఉన్నారో మీ ఫైనాన్షియల్ వారి సలహా మేరకు లేదా మీ ఓన్ ట్రేడ్లు చేయండి. ఎందుకంటే నేనైతే సెబీ రిజిస్టర్ కాదు. సో నీ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఓపిక్గా చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్. సబ్జెక్టు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న మీ ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్గా ట్రేడర్గా నిలబెట్టే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ను బట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.